ఆ యొక్క చాలా మంది చిన్న చిన్న బిజినెస్ చేసుకునేవారు, లేకపోతే కన్‌స్ట్రక్షన్ వర్క్, ఎక్కువ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్క్ చేసేటువంటి వాళ్ళొచ్చారు. ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్. మేబీ దే కేమ్ విత్ దేర్ స్కిల్స్. But the difference is they migrated, but only for food, like these birds, because they don't have opportunities over there in their respective places. They came for food and they came for better life. కానీ ద డిఫరెన్స్ ఇక్కడ మనము టెంట్ మేకింగ్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, మనం మైగ్రేట్ అయ్యేది లేకపోతే ఇంకొక ప్లేసెస్‌కి మనం వెళ్తుంది సర్వైవల్ కోసం కాదు. లేకపోతే ఇక్కడ ఫుడ్ దొరకలేదని కాదు. లేకపోతే అక్కడ బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ఛాన్సెస్ ఉన్నాయనేది కాదు. మేబీ దట్ కుడ్ బి ఎ మైనర్ ఎలిమెంట్ ఆర్ ఇన్‌సిగ్నిఫికెంట్ ఎలిమెంట్. బట్ ద మేజర్ థింగ్ ఈస్ ఫర్ మిషన్స్, ఎవాంజలిజం. మనము వి ఆర్ కాల్డ్ టు బి సాల్ట్ అండ్ లైట్. మనము ఉప్పుగా, వెలుగుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. తద్వారా ఏం జరుగుతుందంటే టు మేక్ గాడ్ నోన్. పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడినట్లు, పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లు. ప్రభువు మనకు ఇచ్చినటువంటి గొప్ప పిలుపు ఇది. ఇట్స్ అ గ్రేట్ కాల్ టు ఎవ్రీవన్ ఇన్ ద రెస్పెక్ట్ టు లోకల్ ప్లేసెస్ ఆర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మిషన్స్ అండ్ టెంట్ మేకింగ్ టు ద ప్లేసెస్ వేర్ గాడ్ కాల్డ్ us టు బి. దేవుడు ఎక్కడికి మనల్ని పిలుస్తా ఉన్నాడో అక్కడ మనము మన యొక్క సత్క్రియల ద్వారా, లేకపోతే మన యొక్క జీవితం ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి ప్రొఫెషన్ ద్వారా మనము ఆ యొక్క ప్రభువుని మహిమపరచాలని, తద్వారా అనేక మంది మన యొక్క తండ్రి ఎవరో, లేకపోతే మనం ఆరాధిస్తున్నటువంటి జీవము గల దేవుడు ఎవరో వారు తెలుసుకోవాలని. దీనిలో ప్రత్యేకంగా మనం టెంట్ మేకింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు గాడ్ ఈజ్ ఆస్కింగ్, లెట్ మీ యూజ్ యువర్ ప్రొఫెషన్. Let me use your profession. So this is how we should understand tent making. It is not we are using our profession. Of course, vice versa is also true. More than manaka conviction lo manaki ఉండవలసినటువంటి strong conviction అంటే God is ready to use my profession. God is willing to use my skill set, whatever that he has given in the past. దేవుడు మనకి ఏది నేర్పించినా కానీ, ఏ యొక్క విషయంలో ఆయన మనకి ట్రైనింగ్ ఇస్తున్నప్పటికీ కూడా దాంట్లో దేవుడు ఆయన రాజ్యం కొరకు, లేకపోతే ఆత్మల సంపాదన కొరకు, ఆయన మహిమ కొరకు ఆయన దాన్ని వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. సో ఇన్ ద క్రాస్ కల్చరల్ సెటప్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, లెట్ మీ యూజ్ యువర్ ప్రొఫెషన్. వాట్ ఎవర్ మే బి. ప్రొఫెషన్ అన్నప్పుడు ప్రొఫెసర్ గానే కాలేజ్ లో చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ మే బి ద ప్రొఫెషన్, ఏది అయినప్పటికీ కూడా అది కొన్ని సార్లు మనం కూడా నేను ఒకసారి నోయిడాలోనే టెంట్ మేకింగ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది నేను నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను. ఆ టైంలో టెంట్ మేకింగ్ గురించి చాలా డిస్కషన్స్ జరిగినాయి. దాంట్లో నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా అక్కడ వచ్చినటువంటి సిబి శామ్యుయల్ గారు ఆ యొక్క సెషన్స్ లో చెప్పడం జరిగింది. చాలా సార్లు మనము ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తేనే, ఒక ప్రొఫెషనల్ జాబ్ మన చేతిలో ఉంటేనే నేను టెంట్ మేకింగ్ కి వెళ్ళగలను, అదే టెంట్ మేకింగ్ అని మనం ఆలోచన చేస్తాం. నో, we can be a tent maker as a labor, as a constructor worker, or as a rickshaw puller, or you can do some handy works. మనము చేతిలో ఏ చిన్న పని ఉన్నప్పటికీ ఆ పనితో మనం అక్కడికి వెళ్ళి మనము దేవుని యొక్క రాజ్యం కొరకు ఉప్పుగా వెలుగుగా జీవిస్తూ మన ప్రభువుని అక్కడ ఉన్నటువంటి వారికి మనం బయలుపరచడానికి పిలువబడ్డాం. దీన్నే మనం టెంట్ మేకింగ్. గాడ్ వాంటెడ్ టు యూజ్ అవర్ ప్రొఫెషన్. సో ఈరోజు ఒక వ్యక్తిని మనం మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ యొక్క తన యొక్క ప్రొఫెషన్ ద్వారా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, తర్వాత దేవుని యొక్క రాజ్యాన్ని ఎట్లా కట్టాడో మనం చూస్తాం. బ్యూరోక్రాట్ హూ బిల్డ్స్ ద వాల్స్, నెహెమయా. ఈయన గనుక మనం చూసినట్లయితే ఒక బ్యూరోక్రాట్ గా ఉంటా ఉన్నాడు. ఒక పొలిటికల్ సెటప్ లో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. లాస్ట్ టైం మనం డానియల్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ గురించి మనం చూసాం. పరాయి దేశంలో పరిశుద్ధుల పాలన అనే టైటిల్ తో ఏ విధంగా అక్కడ వారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎలాగ వాళ్ళు విప్పుగా వెలుగుగా జీవించారు, తద్వారా దేవుని యొక్క నామం ఏ విధంగా ఆ ప్రాంతాల్లో తెలియపరచబడింది అనేది మనం చూసాం. ఆల్మోస్ట్ లైక్ సేమ్ పేరుగా ఉన్నటువంటి, అదే కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి నెహెమయా జీవితంలో నుంచి కొన్ని విషయాల్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం.
నెహెమయా యొక్క లైఫ్, తన యొక్క కమిట్మెంట్స్, ఏ విధంగా తను ఆ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ని లేకపోతే దేవుని పనిలో తను ఏ విధంగా తన యొక్క ప్రొఫెషన్ ద్వారా వాడబడ్డాడనేది కొన్ని విషయాలు మనం చూస్తాం. సో మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే నెహెమయా దగ్గరికి ఆ యొక్క సమాచారం వచ్చినప్పుడు తను ఎంక్వైరీ చేశాడు. నా యొక్క ప్రజలు ఎలా ఉన్నారు? నా యొక్క వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటా ఉన్నాయి? అని యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్నటువంటి శేషించిన జనాంగం గురించి మొట్టమొదటిగా తను ఎంక్వైరీ చేసి, తన సమాచారాన్ని విన్నప్పుడు తను ఎంతగానో హి మూవ్డ్ ఇన్ హిస్ స్పిరిట్. ఒక్కసారిగా తను కూర్చుండి, ఏడ్చి, అనేక దినములు ఉపవాసం ఉండి, ప్రార్థన చేసి, ఆకాశమందున్న దేవునికి నేను ఇలాగ మొరపెట్టి అని ఆ యొక్క మొదటి అధ్యాయంలో తన యొక్క బర్డెన్, తన దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఏ విధంగా తను ఉన్నటువంటి పరిస్థితిని చూసి మూవ్ అయ్యాడో మనం చూస్తా ఉన్నాం. నిజానికి తను ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాడు. మంచి జాబ్ చేసుకుంటా ఉన్నాడు. ఒక పర్సనల్ సెక్రటరీ టైప్ ఆఫ్ జాబ్, రాజుకు అతి సమీపంగా ఉండి గిన్నె అందించేటువంటి స్థితిలో మోస్ట్ ట్రస్ట్ వర్తీ పర్సన్ గా రాజు సముఖంలో ఉన్నటువంటి యొక్క నెహెమయాని మనం చూస్తా ఉన్నాం. ఆ టైంలో నెహెమయా యొక్క బర్డెన్ ఈస్ నాట్ అ కాల్. అది అందరికి ఉంటది. ఇప్పుడు సౌత్ ఇండియాలో లేకపోతే ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమృద్ధి అయినటువంటి ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని సార్లు అది మనం ఇంకా మూవ్ అయినప్పుడు వి ప్రే విత్ టియర్స్. ప్రార్థన కన్నీటితో మనం ప్రార్థన చేస్తాం. ఉపవాసంతో ప్రార్థన చేస్తాము. కానీ ఇన్ ద ప్రాసెస్, ఆ యొక్క ప్రాసెస్ లో మనము ప్రార్థన చేస్తూ బర్డెన్‌ఫుల్ గా ఒక సమాచారాన్ని వింటూ ఉన్నప్పుడు, దాని విషయంలో దేవుడు మనల్ని మూవ్ చేస్తా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వెన్ హి రియల్లీ కాట్ అప్ అవర్ స్పిరిట్ అండ్ వెన్ హి ఈస్ మూవింగ్ అస్, అప్పుడు మనం ప్రార్థనలో దాన్ని మనం ఏం చేస్తా ఉంటామంటే విల్ బ్రింగ్ ఇట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రేయర్. ఆ ప్రార్థనలో నుంచే మనకు దేవుని యొక్క పిలుపు అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మొట్టమొదటిగా నెహెమయా హి నోస్ హిస్ ఐడెంటిటీ. హి నోస్ హిస్ ఐడెంటిటీ. కాల్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత పిలువబడినటువంటి వాడు. నిజానికి ఆర్ కాల్ కన్ఫర్మ్స్ అవర్ ఐడెంటిటీ. మనం దేని కొరకైతే పిలువబడ్డామో అదే మన యొక్క ఐడెంటిటీ అనేది మనకి ఇస్తా ఉంటుంది. నెహెమయాకి మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క పర్షియన్ కింగ్డమ్ లో ఆ యొక్క రాజు దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే రాజుకు గిన్నె అందించేవాడు, ద కప్ బేరర్ ఆఫ్ కింగ్ పర్షియా. పర్షియా రాజు యొక్క సముఖంలో తనకు ఒక ఐడియా ఉంది. ఆ ఐడిని ఆల్వేస్ ఈస్ వేరింగ్. కానీ ఇంకొక ఐడియా ఉంది దట్ హి వాస్ బేరింగ్. ద ఐడి దట్ హి వాస్ బేరింగ్ అండ్ ద ఐడి దట్ వాస్ బేరింగ్. ఆ ఐడెంటిటీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యాజ్ అ కింగ్డమ్ బిల్డర్ ఆర్ అ సిటీ బిల్డర్, ఆ యొక్క పట్టణం యొక్క, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం యొక్క గోడలు కట్టడానికి తాను పూనుకున్నాడు. ఎందుకంటే ఈ నోస్ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పిలుపుని తాను అర్థం చేసుకున్నటువంటి వాడుగా, ఇందాక కిరణ్ కూడా చెప్తా ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే ఆ యొక్క దేవుని సేవకుల దగ్గర నుంచి నార్త్ ఇండియా గురించినటువంటి సమాచారం వింటూ వచ్చానో, ఆ తర్వాత సంఘంతో కలిసి నేను ప్రార్థన చేస్తూ వచ్చానో, దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మీ, ఇట్ ఈస్ మీ, ఇట్స్ మీ. దాట్ ఈస్ ద కాల్. సో కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది, వీఆర్ హ్యావింగ్ టూ ఐడెంటిటీస్. ఎస్పెషల్లీ ద టెంట్ మేకర్స్ గా ఆ యొక్క నార్త్ ఇండియాలో మనం వర్క్ చేస్తున్నటువంటి మనకి రెండు ఐడి కార్డులు ఉన్నాయి. ఒకటి బయటికి కనపడేది, రోజు మీరు వేర్ చేసేది. ఇంకొకటి మనము బయటికి కనపడింది, ఎందుకంటే అది మనం బేర్ చేస్తూ వచ్చేటువంటిది. అది ఏంటంటే we are the kingdom builders there. We have two identities and we are having in two kingdoms and we have two professions because we have two offices. ఏంటంటే నెహెమయా జీవితంలో కూడా మనం అదే చూస్తాం. పర్షియా దేశంలో పర్షియా రాజు కింద కప్ బేరర్, అట్ ద సేమ్ టైమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఇన్ ద హెవెన్లీ అథారిటీలో హిస్ ఐడెంటిటీ వాస్ సర్వెంట్ ఆర్ a man who called to build the walls. మన యొక్క దేశం యొక్క పరిస్థితిని చూస్తా ఉన్నప్పుడు ఇంతకంటే అతి దారుణంగా ఉంటా ఉంది. ఇంతకంటే అతి భయానకమైనటువంటి పరిస్థితులు, మనము మనుషుల యొక్క జీవితాలు ఏ విధంగా భయంకరంగా పడిపోయినటువంటి స్థితి, రూయిన్స్ లో, భయంకరమైనటువంటి ఆ యొక్క మోరల్ డిగ్రేడేషన్ లో,
నైతికమైన, సామాజిక పరమైనటువంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి పతనావస్థలో మనం ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఆ సమాచారాన్ని మనం వింటూ ఉన్నాం. వాటి గురించి మనము ప్రార్థన చేస్తా ఉన్నాము. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, ఇట్స్ యూ. That is our first thing that we should understand. So kabatti, he moved with burden, he prayed with tears, and he fasted and prayed, and he has a great concern for his city. And in that process, ఏదో మనము ఒక ఎగ్ని తీసుకెళ్లి కోడి యొక్క రెక్కల కింద పెట్టినప్పుడు అది స్లోగా హ్యాచ్ అయినట్టుగా, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ బర్డన్ ప్రేయర్ విత్ టీయర్స్ అండ్ ఫాస్టింగ్ అండ్ కన్సర్న్, దెన్ he he understood the call of God. కాబట్టి మనం అందరం కూడా, దేవుని బిడ్డలైన మనం అందరం కూడా ఫీల్డ్ లో ఉన్నప్పటికీ లేకపోతే లేనప్పటికీ, ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా ఇక మిషన్ మైండెడ్నెస్ అనేది, లేకపోతే ఈ యొక్క బర్డెన్సమ్ ప్రేయర్ అనేది, ఆ కన్సర్న్ అనేది మనకి కలిగి ఉండాలి. ఎందుకంటే అవర్ కాల్, మన యొక్క పిలుపు అనేదాన్ని మనం మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. ఇట్ గివ్స్ అస్ ఐడెంటిటీ. సో కాబట్టి ప్రతిసారి నేను ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని చూస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను చదువుకునే టైంలో, లేకపోతే ఎర్లీ డేస్ ఆఫ్ మై వర్క్ లో, చక్కగా ఈ ప్యాంట్ దగ్గర యొక్క లెదర్ బెల్ట్ కి దాన్ని వాళ్ళు హ్యాంగ్ చేసుకుంటూ వెళ్ళేవారు. లేకపోతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే ఆ ఐడిని డిస్ప్లే చేసుకుంటూ బయటకు వచ్చేవారు. ఈవెన్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా చూసేవాళ్ళు. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఐడి వేరింగ్ ద ప్యాంట్ బెల్ట్ ఆర్ ఆన్ దర్ నెక్. ఎందుకంటే దే టేక్ ప్రైడ్ షోయింగ్ దట్ ఐ వర్క్ ఫర్ దిస్ ఎంఎన్సి, ఐ వర్క్ ఫర్ దిస్ మల్టీనేషనల్ కంపెనీ. ఎందుకంటే దాంట్లో వాళ్ళకు ఒక ఐడెంటిటీని కనిపిస్తాం. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఆ విధంగా నెహెమ్యా తన పిలుపును గుర్తించాడో, నెక్స్ట్ ఈ స్టార్టెడ్ ప్రేయింగ్. ఎందుకంటే ప్రార్థనలోనే ఇదిగో మన యొక్క దర్శనం గాని, ప్రార్థనలోనే ఆ యొక్క మిషన్ అనేది, బర్త్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది. ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీ విజన్ and every mission organization or a mission movement is a prayer, prevailing prayer. సో ఇక్కడ నెహెమ్యా మనము ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రార్థనలో నుంచి నెహెమ్యా ఏం చేశాడు అనేది కనుక మనం చూసినట్లయితే, he initiated the work. Prayer always moves into action to go out and build. చూడండి, ఫస్ట్ స్టెప్ కనుక మనం చూసినట్లయితే, ఇట్స్ ఆల్వేస్ ప్రేయర్ దట్ గివ్స్ అస్ రియల్లీ ద ప్లాన్ ఆర్ ద రోడ్ మ్యాప్ ఆర్ విజన్ టు మేక్ అస్ టు సీ ద ఎండ్ గోల్, టు ఇనిషియేట్. చూడండి, ప్రేయర్ అండ్ దెన్ ప్యాషన్, మన తర్వాత ప్లాన్. ఈ ప్రిపేర్ ద ప్లాన్ ఆల్సో. ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడో, ఏంటి నీ ఫేస్ ఎలా ఉంది ఈరోజు, ఎప్పుడు నువ్వు అలా భారంగా కనిపించలేదు, నీ ముఖం ఎప్పుడు కూడా అలాగా అన్హ్యాపీగా నాకు ఎప్పుడు కనిపించలేదు, వై యు ఆర్ లైక్ దట్ అని అడిగినప్పుడు, దెన్ ఇమ్మీడియట్లీ హీ షేర్డ్ హిస్ బర్డెన్, హిస్ కన్సర్న్, వాట్ ఫర్ హీ వాజ్ ప్రేయింగ్. అప్పుడు వెంటనే రాజు అడిగాడు, టెల్ మీ వాట్ షల్ ఐ డూ, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. నేమే ఎప్పుడు కూడా ఓకే గివ్ మీ 2 days టైమ్, ఐ విల్ గో అండ్ ప్రిపేర్ అవర్ ప్లాన్, ఐ విల్ కమ్ బ్యాక్ అని అనలేదు. ఇమ్మీడియట్ గా టక తన యొక్క ప్లాన్ మొత్తం చెప్పేశాడు. ఇన్ని రోజులు కావాలి, ఈ యొక్క రిసోర్సెస్ కావాలి, నాకు ఈ డిగ్రీస్ కావాలి, బార్డర్స్ క్రాస్ అవడానికి నాకు వీసా పర్మిషన్స్ లాగా, లేకపోతే వాట్ ఎవర్ మేబీ అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర నాకు డిగ్రీస్ కావాలి, టెంబర్ కావాలంటే అడవులు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి డిగ్రీస్ కావాలి, ఇదిగో నాకు ఇంత సెక్యూరిటీ కావాలి. he gave us like no total blueprint. ఎందుకు అంటే కనుక మనం చూసినట్లయితే, ద వే హీ ప్రేడ్, ఏ విధంగా తను ప్రార్థన చేశాడంటే యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రార్థన చేశాడు. తను ఒక బర్డెన్ ని తన ముందు, దేవుడిచ్చిన బర్డెన్ ని ముందు పెట్టి ఒక దాంట్లో నుంచి ఒక దర్శనం కోసం ప్రార్థన చేశాడు. ఒక రోడ్ మ్యాప్ కోసం ప్రార్థన, ఒక బ్లూ ప్రింట్ కోసం ప్రార్థన చేశాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థన దగ్గరే మనం ఆగిపోతూ ఉంటాం. ఏం చేస్తా ఉన్నామంటే ప్రార్థన చేస్తా ఉన్నానని చెప్తాను. చాలాసార్లు ఇదే వర్డ్ నేను మినిస్ట్రీలో కూడా అనేక మంది దగ్గర నుంచి వింటాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ వాట్? ఓకే, ప్రే ఫర్ సంథింగ్. సో దాని విషయంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి తలంపులు ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏంటంటే కంప్లీట్ బ్లాంక్. ద రియల్ ప్రేయర్ ఎప్పుడు కూడా మనల్ని ప్యాసివ్ గా ఉంచదు. ఆల్వేస్ ఇట్ మూవ్స్ us.
He planned and even prepared everything. సో కాబట్టి మెనీ పీపుల్ వెయిట్ అదర్స్ టు ఇనిషియేట్ బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ప్రేయర్ఫుల్లీ ఇనిషియేట్ లెట్ అదర్స్ ఫాలో. చాలా మంది అదర్స్ ఇనిషియేట్ చేయడానికి వెయిట్ చేస్తా ఉంటారు. వాళ్ళకి తెలుసు, నీడ్ తెలుసు, లేకపోతే దేవుని యొక్క చిత్తం తెలుసు, లేకపోతే దిస్ ఈస్ వేర్ ఐ షుడ్ గో అండ్ ఇన్వాల్వ్ అని తెలుసు. కానీ దే జస్ట్ సింప్లీ వెయిట్ ఫర్ సో లాంగ్ టైమ్, వేస్ట్ దేర్ లైఫ్. బట్ some people immediately initiate God's mission, God's work. Let others follow. మనం గనక చూసినట్లయితే స్మాల్ అండ్ హంబుల్ బిగినింగ్స్ ఆఫ్ ద గ్రేట్ మిషనరీ మూవ్మెంట్స్ అవన్నీ కూడా ఇదిగో దేవుడు వాడుకున్నటువంటి ఇండివిడ్యువల్స్, లేకపోతే స్మాల్ గ్రూప్ ఆఫ్ గాడ్స్ ఇండివిడ్యువల్స్. ప్రొఫెసర్ ఈనాక్ గారిని మనం చూసినట్లయితే ఆయన ఒక ప్రొఫెసర్ గా కాలేజ్ లో పనిచేస్తున్నటువంటి దినాల్లో దేవుడు తనకు ఒక బర్డెన్ ఇచ్చాడు. బర్డెన్ ఫర్ యూత్, బర్డెన్ ఫర్ యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ గాడ్ బర్డెన్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ గురించినటువంటి ఆ యొక్క బర్డెన్ ని దేవుడు ఒక ఇండివిడ్యువల్ హార్ట్ లో పెట్టాడు. అది ఏ విధంగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్యాషన్ తోటి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ లైక్ మైండెడ్ పీపుల్ ని దేవుడు తన దగ్గరకు తీసుకొని రావటము. ఆ తర్వాత హౌ సి దిస్ మూమెంట్ ఆఫ్ యుఎస్ఐ, one professor who was working in a college or a university. కాబట్టి మనం ఒక ఇండివిడ్యువల్ గా ఒక యూనివర్సిటీలో కానీ, ఒక కంపెనీలో కానీ, లేకపోతే ఒక బిజినెస్ వర్క్ లో కానీ, వేరెవర్ వి ఆర్ వర్కింగ్ చేస్తా ఉన్నాం, మనం పని చేస్తా ఉన్నప్పుడు we should see how God is moving us for this grand big picture in God's kingdom. And then immediately he got a vision or a mission to say arise and build. రండి మనము కట్టుదాము, తిరిగి మరలా కడదాం రండి అని. నౌ హీ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఫస్ట్ he came to know his identity, his call. రెండవది కనుక మనం చూసినట్లయితే he initiated in prayer and then he started influencing people around him. వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు. ఫస్ట్ మొత్తము అదంతా సర్వే చేశాడు, తన వర్క్ ని సర్వే చేశాడు, ఆ యొక్క ప్లేస్ అంతటిని సర్వే చేశాడు, ఎవరికి తెలియకుండా. ఆ తర్వాత he called out the leaders over there. వాళ్ళతోటి దేవుడు ఇచ్చినటువంటి బర్డెన్ షేర్ చేశాడు. ఆ తర్వాత దేవుని యొక్క నడిపింపుని షేర్ చేశాడు. దేవుని యొక్క హెల్ప్ ఏ విధంగా ఇప్పటి వరకు తనకు సహాయం చేస్తూ వచ్చిందో, రాజుని దేవుడు ఏ విధంగా మూవ్ చేశాడో తను షేర్ చేసుకుంటూ వచ్చాడు. Then he imparted that vision into others. So mission is also not a one-man show or a one-man army like లోకంలో విన్నట్లుగా one man army, one man show is ఒక్కరే చేసేది కాదు ఇది. దేవుడు ఒక బర్డెన్ ని మనకిచ్చినప్పుడు God might have definitely prepared some people over there. We have to identify the like-minded people. వాళ్ళతో కలిసి మనము ప్రార్థన చేయడం కానీ, వాళ్ళతో కలిసి మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి యొక్క బర్డెన్ ని షేర్ చేసుకుంటూ we have to impart the vision. ఇన్ఫ్లుయెన్స్ అనేది మనము చూసినప్పుడు ఉప్పు లేకపోతే వెలుగు యొక్క నేచర్ ని కనుక మనం చూసినట్లయితే సాల్ట్ అండ్ లైట్ హ్యాస్ ద నేచర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏంటంటే ల్యాక్ ఆఫ్ దాట్ ఇమ్మీడియట్లీ బి నోన్. దాని యొక్క అన్అవైలబిలిటీ అనేది అది కనుక లేకపోతే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఈ యొక్క ఇశ్రాయేల్ వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. Insignificant slave girl who influenced the kings and the kingdoms from a kitchen room. Look at this leader. Look at this missionary. బలవంతంగా తీసుకెళ్ళబడింది, ఒక బానిసగా తీసుకెళ్ళబడింది, ఒక చిన్న మేబీ టీనేజ్ గర్ల్ గా ఉందేమో. ఆ కిచెన్ రూమ్ లో మెయిడ్ సర్వెంట్ గా ఉంటా ఉన్నటువంటి యొక్క ఇజ్రాయేల్ చిన్నది ఉప్పులాగా వెలుగుబలే ఆ యొక్క సిరియన్ కింగ్డమ్ లో, అషీరియన్ రాజ్యాల్లో ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చిందండి. ఆమె చెప్పినటువంటి ఒక మాటనేవి ఆ యొక్క యజమానురాలు వింది. యజమానురాల దగ్గర నుంచి నయమానికి వెళ్ళింది, నయమాన్ నుంచి సిరియా రాజు దగ్గరికి వెళ్ళింది, సిరియా రాజు దగ్గర నుంచి ఇస్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళింది, ఇజ్రాయేల్ రాజు దగ్గర నుంచి మరలా ఇదిగో అక్కడ ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తా ఉంది.
No, she connected the kings and the kingdoms. హర్ ఇన్‌ఫ్లూయన్స్, ద స్కోప్ ఆఫ్ హర్ ఇన్‌ఫ్లూయన్స్ చూడండి. రాజ్యాలు ఒక్క బానిస అమ్మాయి చెప్పినటువంటి మాటను బట్టి మూవ్ అవుతున్నాయి. డిక్రీస్ పాస్ అయినాయి. ఈ ఇజ్రాయెల్ రాజుకి ఈయన డిక్రీ రాసి పంపించాడు, సిరియన్ కింగ్. జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి టెన్షన్ మనకు తెలుసు. నైబరింగ్ కింగ్స్‌తో ఎలాంటి టెన్షన్ ఉంటుందో మనకు తెలుసు. ఒకవేళ గనక ఇండియన్ ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ గనక ఆ చైనానో లేకపోతే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి యొక్క ప్రైమ్ మినిస్టర్‌కో మా యొక్క హోమ్ మినిస్టర్‌కి ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. మీ హాస్పిటల్‌లో డాక్టర్ ఉన్నారంట కదా! అక్కడ మాకు హెల్ప్ కావాలి అని రాయటం ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. ద గ్రేట్ సూపర్ పవర్ ఆఫ్ దోస్ డేస్ సిరియన్ కింగ్డమ్ నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్ కింగ్‌కి డిక్రీస్ రాస్తా ఉన్నాడు. ఇదంతా జరిగింది దేన్ని బట్టంటే ఒక స్లేవ్ గర్ల్. ఆమె యొక్క లైఫ్, ఆమె యొక్క మాట ఎట్లాగా ప్రభావితం చేసింది. సో, మనము ఉన్నటువంటి ప్లేస్‌లో దేవుడు మనల్ని ప్రభావితం చేయడానికి మనల్ని పిలిచాడు. నెహెమ్యా గనక మనం చూసినట్లయితే, హి ఇన్‌ఫ్లుయెన్స్ ద కింగ్ విత్ ఎక్సలెన్సీ, హి ఇన్‌ఫ్లుయెన్స్ ద పీపుల్ విత్ ఇంటిగ్రిటీ. These two are very, very important in our workplace and as well as in our mission place. In fact, our workplace itself is a mission place, and even the society also, by considering the people around us or the team with us. ఎక్సలెన్సీ అనేది ఎప్పుడూ కూడా మనము సెకండ్ ప్లేస్‌లో పెట్టడానికి వీల్లేదు. మనం ఉన్నటి ఆ యొక్క వర్క్ ప్లేసెస్‌లో వి మస్ట్ బి ద పీపుల్ ఆఫ్ డిమాండ్ విత్ హైలీ ఆహ్, యూ నో ఎక్విప్డ్ స్కిల్స్. సో, నెహెమ్యా యొక్క లైఫ్ గాని, డానియేల్ యొక్క లైఫ్ గాని, ఈవెన్ జోసెఫ్ యొక్క లైఫ్ గాని, వీళ్ళు ఆ యొక్క ఫారిన్ కింగ్డమ్స్‌లో ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఎందుకు తీసుకొచ్చారంటే, దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ఎక్సలెన్సీ. మన యొక్క వర్క్ ప్లేస్‌లో ఖచ్చితంగా ఇది చూస్తారు. మన యొక్క తర్వాత మన యొక్క క్యారెక్టర్ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఇంటిగ్రిటీ అనేది రాజుల్ని వాళ్ళని ఎక్సలెన్సీతో ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. తన యొక్క ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ తోటి తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క టీమ్‌ని లేకపోతే వర్కర్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ దెన్ హి ఈస్ మూవింగ్ నెహెమియా టు బిల్డ్. మూడోదిగా కనుక మనం గనుక చూసినట్లయితే ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ హార్డ్ వర్క్. ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్. ఒకసారి ఒక పెద్ద బిల్డింగ్‌ని కడతా ఉన్నారంట కొంతమంది. ఒక వ్యక్తి ఆయన దగ్గరికెళ్ళి ఒకాయన అడిగారంట. "నువ్వేం చేస్తా ఉన్నావు?" అంటే, "నేను డబ్బు సంపాదిస్తా ఉన్నాను. నాకు రోజుకి రూ. 500 ఆహ్, లేకపోతే నెలకి ఇదిగో సాలరీ" చెప్పాడంట. ఒక 10,000 సాలరీ. ఇంకొక ఆయన దగ్గరికెళ్ళి, "వాట్ ఆర్ యూ డూయింగ్?" అని చెప్పినప్పుడు, "నేను ఇటుకలను చేస్తున్నానని" చెప్పాడంట. ఆయన దగ్గరికెళ్ళి వాట్ ఆర్ యూ డూయింగ్ అని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తా ఉన్నాను. అలాగా చాలా మందిని వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. ఒక ఆయన దగ్గరికెళ్ళి వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ బిల్డింగ్ ఎ బిగ్ ప్యాలెస్ అన్నాడు. ఐఎమ్ బిల్డింగ్. కానీ ఆయన చేస్తా ఉన్నది మేబీ ఆ యొక్క స్టోన్ కట్టర్. ఆ స్టోన్ కట్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే కార్పెంటర్‌గా ఉన్నటువంటి వ్యక్తి, నేనేదో కార్పెంటింగ్ వర్క్ చేస్తున్నాను, బ్రిక్స్ చేస్తా ఉన్నాను, లేకపోతే డబ్బు సంపాదించుకుంటా ఉన్నాను, లేకపోతే ఇది అని చెప్పట్లేదు కానీ ఆహ్, ఆయనంటున్నాడు, ఐ యామ్ బిల్డింగ్ ఎ బిగ్ హౌస్. సో, మనము అక్కడ నార్త్ ఇండియాలో కానీ, లేకపోతే క్రాస్ కల్చరల్ సెటప్‌లో మనం జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ, ఒక ఒక కాలేజ్‌లో కానీ, లేకపోతే ఇంకొక కంపెనీలో కానీ, మనం జాబ్ చేస్తా ఉన్నప్పుడు, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నప్పుడు ఆఫ్ కోర్స్ యాస్ ఐ సెడ్ ఇన్ ద ఎర్లియర్, అవర్ ఐడెంటిటీ ఈస్ వి ఆర్ బిల్డింగ్ గాడ్స్ హౌస్, కింగ్డమ్, గాడ్స్ కింగ్డమ్. Though you may be a stone cutter, though you may be a carpenter, though you may be a plumber, though you may be an electrician, you are building God's kingdom, God's house. మనము దేవుని రాజ్యాన్ని అక్కడ కడతా ఉన్నాం. వాట్ ఎవర్ దట్ వి ఆర్ డూయింగ్. అలాంటి విజన్ మనకుండాలి. రెండవదిగా గనుక మనం చూస్తే మన వర్క్ పట్ల మనకి ఆ యొక్క ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి. హి సా ద వర్క్ యాస్ గ్రేట్ వర్క్. 6:3లో పని గొప్పది.
పని గొప్పది. దాన్నెప్పుడు కూడా మనము ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, ఛాలెంజెస్‌ని బట్టి కానీ, బాస్‌ని బట్టి కానీ, మన మీదున్న నాయకులను బట్టి కానీ, అక్కడున్నటువంటి అవినీతిని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, ఎప్పుడు కూడా దాన్ని మనము తక్కువగా మనం మీన్‌గా చూడకూడదు. అండ్ వి ఆల్ డిస్కస్ దిస్. దేవుడు అంటున్నాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. నెహెమ్యా వాళ్ళలో ఒక్కడిగా అక్కడే ఉండి పని చేశాడు. ఇండస్ట్రియస్ మ్యాన్‌గా చూస్తా ఉన్నాడు. నార్త్ ఇండియా పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు చాలా టఫ్ టైమ్స్ ఉంటాయి. ఆ వెదర్ కానీ, ఆ జియోగ్రాఫికల్ కండిషన్స్ కానీ, ట్రావెల్ కానీ, ఇవన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు ఇట్స్ ఇండస్ట్రియస్. ఇట్స్ హార్డ్ వర్క్. దెన్ వి మస్ట్ నో అవర్ ఎనిమీ. వి మస్ట్ నో అవర్ ఎనిమీ. ఆ యొక్క ఎనిమీ ఏ విధంగా ఆ పని ఆప్ చేయడానికి వచ్చాడో, అవన్నిట్లో ఏ విధంగా డిజార్న్‌మెంట్ కలిగి ఎనిమీ యొక్క టాక్టిక్స్ ని అర్థం చేసుకున్నవాడుగా నెహెమ్యా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. యెస్ బ్రదర్స్, వి ఆల్ నో మిషన్ ఈస్ ఎ స్పిరిచువల్ వార్‌ఫేర్. ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్‌ఫేర్. నెహెమ్యాకున్న సన్బల్లటు, టోబియా, తర్వాత ఈ యొక్క అరబీలు వీళ్ళెవరైతే ఉన్నారో మనకు కూడా ఉన్నారక్కడ. We have our own Sanballat, we have our own Tobiah, we have our own Goshen, we have our own people. Those come and say, stop the work, stop the work, stop the work. They came with different schemes. అవన్నీ మనకు తెలుసు నెహెమ్యా గ్రంథం చదివితే. భయపెట్టడానికి ట్రై చేశారు. తర్వాత బెదిరించడానికి ట్రై చేశారు. ఆ తర్వాత రాజు మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత యుద్ధానికొచ్చారు. ఆ తర్వాత లోపల నుంచే వాళ్ళు లంచం ఇచ్చి ఆ ఆ యొక్క పనిని ఆప్ చేయడానికి ట్రై చేశారు. But Nehemiah was ready to face this spiritual warfare. In spite of all, in the midst of all, Nehemiah finished well. అద్భుతంగా నెహెమ్యా ముగించటము మనం చూస్తాం. ఎందుకంటే నెహెమ్యా యొక్క లైఫ్‌లో గనుక మనం గనుక చూసినట్లయితే, ఈ యొక్క బుక్ ఆఫ్ నెహెమ్యా బిగాన్ విత్ ప్రేయర్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ప్రేయర్. అండ్ ద మిడిల్ హి ప్రేడ్ మెనీ టైమ్స్. It's all a saturated prayer and preparation and the vision of one man and with a team. A great reproach నుంచి గ్రేట్ గ్లోరీ. ఆ భయంకరమైనటువంటి పతనావస్థలో నుంచి దేవుని యొక్క మహిమను చూడగలం. చివరగా జస్ట్ ఐ వాంట్ టు షో వన్ వర్స్ that really touched me when I was meditating this book. Nehemiah 6:1. ఈ యొక్క వర్స్ నేను కావాలనే తెలుగులో రాయడం జరిగింది. ఒకసారి అది గనక మనం చూసినట్లయితే 6:15. I'll just read out and close. ఈ ప్రకారము ఏలూలు మాసము 20వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయెను. జస్ట్ ఇన్ 52 days వారు ఆ యొక్క మందిరం లేకపోతే పట్టణం యొక్క ప్రాకారాలు కట్టడము ఫినిష్ చేశారండి. మనం గనక చూసినట్లయితే ఎంతకాలం ప్రేయర్ చేశాడండి దీనికోసం? కిస్లేపు మాసం నుంచి నీసాను మాసం వరకు ఇది జరిగింది. కిస్లేపు మాసంలో ప్రేయర్ స్టార్ట్ చేశాడు. నీసాను మాసంలో రాజు అడిగాడు ఏంటి ఇలా ఉంది. కిస్లేపు అనేది 9వ మాసం. నీసాన్ అనేది మొదటి మాసం. ఈ యొక్క ఆల్మోస్ట్ 3 months అబోవ్ హీ ప్రేడ్. More than 100 days he prayed. But how many days it took to finish the gigantic work? ఆ యొక్క ప్రాకారాలు కట్టి వాటిని నిలబెట్టే పని ఎంత టైంలో ముగించాడంటే జస్ట్ ఇన్ 52 days. 52 days. But his prayer was not a passive prayer. అది మనం అర్థం చేసుకోవాల్సింది. He moved with passion and he prayed with compassion and he came out with a plan and he prepared ఇవన్నీ ప్లాన్ అండ్ ప్రిపరేషన్ మొత్తం ఎక్కడంటే సీక్రెట్ ప్లేస్ లోనే. మనకి ఎందుకు వర్క్ లేట్ అవుతుందంటే చాలా సార్లు మనం అక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్ళి ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాం. భాష నేర్చుకోకుండా వెళ్తాం. మనకు సరైన సిద్ధపాటు లేకుండా మనం వెళ్తాం. అక్కడికి వెళ్తాం కానీ మన యొక్క లోకల్ యొక్క పద్ధతులనే పాటిస్తాం. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన యొక్క అలవాట్లు కానీ. ఇంకా ఐ విల్ జస్ట్ షేర్ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఐల్ క్లోజ్. నేను హిమాచల్ ప్రదేశ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో అక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న దినాల్లో నేను కూడా అన్‌ప్రిపేర్డ్ గానే వెళ్ళాను. ఐ వాస్ జస్ట్ పుష్డ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ మై మ్యారేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు హిందీ రాదు. నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇన్సిస్ట్ చేసేవాడిని. ఫ్యాకల్టీ అందరిని, ఎవ్రీవన్ హాస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని.
నిజానికి అక్కడ ఏదో ఇంగ్లీష్ ని డెవలప్ చేయాలని, లేకపోతే ఇంగ్లీష్ కల్చర్ డెవలప్ చేయాలనేది సెకండరీ అయినప్పటికీ, ప్రైమరీ నా స్ట్రగుల్ అంటే నాకు హిందీ రాదు. బట్ దట్ కెన్ నెవర్ మేక్ మీ సర్వైవ్ దేర్. దేవుడు ఏం చేశాడంటే, నా పక్కన ఉన్నటువంటి ఆ యొక్క నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి అసలు ఇంగ్లీష్ ముక్క రాదు. వాళ్ళతో మాట్లాడాలన్నా, చేయాలన్నా, దెన్ ఐ హావ్ టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హంబుల్ చేసుకొని, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగి నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు టఫ్ టాస్క్ మాస్టర్లు పెడతారు దేవుడు, లైక్ మై ప్రిన్సిపల్. నేను అక్కడ వర్క్ చేసే టైంలో ఆ ప్రిన్సిపల్ నన్ను ఏ విధంగా వేధించడానికి ట్రై చేశాడు, అన్ని విధాలుగా ట్రై చేశాడు. బికాస్ ఈ డోంట్ లైక్ క్రిస్టియన్స్ దే. హెచ్ఓడి మీటింగ్స్ లో కావాలని 100% హిందీలో మాట్లాడేవాడు, నాకు అది అర్థం కాకుండా చేయడానికి. దెన్ ఐ స్టార్టెడ్ కాబట్టి ప్రిపరేషన్ అనేది మన యొక్క దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. Nehemiah prayed, Nehemiah planned, Nehemiah prepared, Nehemiah then went and he built it within just 52 days. More prayer and then less time. And then 16వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాస్తుందంటే, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ ఉన్న అన్ని జనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేది. Let the people of India know this is from the Lord. This is from the Lord. శత్రువులందరూ అధైర్యపడ్డారు, ప్రజలందరూ కూడా చూసిన విస్మయం పొందారు. Unless it is from the Lord, it is impossible to build such walls in just 52 days. సో అక్కడ మన జీవితాల్ని, మన సాక్ష్యాల్ని, మనం ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ని, ఆ పరిస్థితిలో దేవుని యొక్క అదృశ్య హస్తాన్ని చూసినప్పుడు the people will say, this is from the Lord. As Pharaoh said, the Lord is the Lord. So he finished well. He finished well. So మనందరికీ తెలుసు, యాక్చువల్గా చెప్పడానికి టైం లేదు. ఈవెన్ the father of modern missions, William Carey, was a tent maker. He came with his profession and then he tried many works and he survived, and his mission was kingdom builder, a cobbler. Expect great things from God, attempt great things from God. మనందరికీ తెలిసినటువంటి కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని కూడా మన యొక్క వర్క్ ప్లేసెస్ లో ఉన్నటువంటి స్థలాల్లో కింగ్డమ్ బిల్డర్ గా ప్రభు బలపరిచి మనల్ని వాడుకొనుగాక. ఆమేన్.